ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం. అందుకే అలాంటి మహానీయుడు ఆశయాలను ఆలోచనలను స్ఫూర్తిగా పొందేందుకు వచ్చే ఏడాది కల్లా పశ్చిమ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సామరంగా చౌక్ సెంటర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా ఆధునీకరణ చేసేందుకు చేపట్టబోయే పనుల్లో భాగంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించడంలో కీలక భాగస్వామి అయిన పొట్టి శ్రీరాములు గారు మన ప్రతి క్షణం స్మరించుకుంటా మన బిడ్డల భవిష్యత్తుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి 125వ రోజు సందర్భంగా అందరం ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి నిర్వహణాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వాళ్ళు నిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరంగా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే 125వ జయంతి 124 కంప్లీట్ చేసుకొని 125వ జయంతి ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే 125వ జయంతి ఉత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు జయంతోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం గురించి కానివ్వండి, మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వారు కాదు. పొట్టి శ్రీరాములు గారు అందరి వాళ్ళు అనిపించేలాగా అందరం కూడా ఈ సమైక్యతని చాటుకుంటూ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి